గుడ్ మార్నింగ్ అండి. సో ఈ మధ్య రీసెంట్ గా కొంతమంది కొన్ని కాల్స్ చేశారు రిగార్డింగ్ దానికన్నా ముందుకెళ్ళే ముందు తంగవేల్ కామెడీ ఒకటి ఉండిందండి. ఇందాకే మార్నింగ్ చేస్తా అంటే ఓల్డ్‌ది తంగవేల్ అని తమిళ యాక్టర్ ఒక కామెడీ ఒకటి ఉంది. ఈరోజు టిఫిన్ ఏం చేస్తావు అంటే మీరేం చెప్తే అది చేస్తాను అంటారు. సరే పూరి చేస్తే తిందాం అంటారు. పూరి చేద్దామంటే ఎలా చేయాలో తెలుసా అని అడుగుతారు. అదే తెలియదండి అంటారు. తర్వాత సరే నువ్వేం చేస్తావంటే ఆహ్, ఆ పిండి ఏదో తీసుకొని వాటర్‌లో ఏసి కలపండి. నాకు తెలిసి ఇది అంటారు. తర్వాత తర్వాత ఏం చేస్తావంటే బాగా నానబెట్టి అదేదో అట్ల కాడ ఏసి చెయ్యి. అది నాకు తెలుసు అని. అన్నిటికి ఏం చెప్పినా ఇది నాకు తెలుసు, ఇది నాకు తెలుసు అంటారు. కానీ పూరి చేయడం వచ్చా అంటే రాదు. అంటే ఫైనల్‌గా ఏం చెప్తారంటే ఒక గుండా తీసుకో దాంట్లో నీళ్లు పోయి నేను దూకేస్తాను అంటారు. అది గుండా తీసుకో నీళ్లు పోయి అనంగానే అది నాకు తెలుసే అంటారు. నేను దూకి అంటే ఇది ఏంది అన్నట్టు ఉంటది. అంటే పూరి ఎలా చేయాలో చెప్పేటప్పుడు వినరు. సో ఫస్ట్ ఏంటంటే మెథడ్ అంటే పూరి మటుకు చేయాలని తెలుసండి. ఈ జోక్ ఎవరికైనా తెలియకపోతే తమిళ్‌లో 'తంగవేల్ కామెడీ' అని ఉంటది 'పూరి' అని. ఒకసారి ఆ డైలాగ్ చూసారంటే 2 మినిట్స్ వీడియో ఉంటది. సో అంటే అందరికీ డబ్బులు కావాలి. కానీ ఎలా వస్తాయో చెప్తే ఇది నాకు తెలుసే అంటారు. డబ్బులొచ్చాయా అంటే రాలేదు. సో అల్టిమేట్‌గా ఏందంటే తెలుసా? తెలీదా? అనేది పక్కన పెడితే అల్టిమేట్‌గా మనకి కావాల్సిందేందంటే ప్రూఫ్ వచ్చిందా? లేదా? అంతే మ్యాటర్. రిమైనింగ్ మనకు తెలుసా? తెలీదా? కాదు. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ వచ్చిందా? రాలేదా? రిజల్ట్ రాలేదు అంటే సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఆ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి సొల్యూషన్ చేయాలి. సో అల్టిమేట్ గోల్ ఏందంటే మనకి తెలుసా? తెలీదా? అనేది కాదు. బిజినెస్ అందరికీ తెలుసు. డబ్బులు అందరికీ కావాలి. కానీ వచ్చాయా? అంటే రాలేదు. సో ఈ పూర్తి ఎగ్జాంపుల్ అనేది నేను చెప్పింది మీకు క్లారిటీగా లేకపోతే ఒకసారి తమిళ్ తెలిసిన వాళ్ళు దాన్ని చూడండి అర్థం అవుతుంది. సో ఇప్పుడు మనీ అయితే కావాలి. అది ఎలా వస్తాయి బిజినెస్ అనేది తెలుసు. బిజినెస్ లోకి మీరు ఎంటర్ అయిపోయారు. ఎలా వస్తాయి అంటే ఒకే ఒక ద్వారా వస్తాయి. పని చేస్తేనే డబ్బులు. వర్క్ చేస్తేనే డబ్బులు. ఆహ్, ఇప్పుడు ఈ ప్రపంచంలో అన్ని అబండెన్స్ అంటారు. అబండెన్స్ అంటే ఏందంటే మీకు ఊహించలేనంత డబ్బులున్నాయి. ఊహించలేనన్న ఎవ్రీథింగ్ అబండెన్స్ అంటారు. కానీ దేవుడు కూడా మనకు అబండెన్స్ ఇయ్యాలి అంటే దేని ద్వారా ఇస్తాడంటే వర్క్ చేసిన ద్వారానే వస్తది. ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి. ఫ్లవర్స్ మాలగా అవుతదా? ఫ్లవర్స్‌ని ఒకరు కోసి దాన్ని కుడితేనే ఇదవుతదన్నమాట. మాల అవుతది. అంటే ఆ వర్క్ చేయాలి. దేవుడు మీకు డైరెక్ట్‌గా డబ్బులిచ్చాడు. డబ్బులు దేవుడు మీకు ఇయ్యాలి అంటే ఏదో ఒక పని చేస్తే, ఆ పని కరెక్ట్ అయిన పని గాని చేస్తే, ఆ వచ్చే రిజల్ట్ మీకు మనీ రూపంలో వస్తది. అంటే అందరూ డబ్బులు కావాలంటారు. కాదండి. కరెక్ట్‌గా చేయాల్సిందేంటంటే మీరు కరెక్ట్ పని చేస్తున్నారా అనేది తెలుసుకోండి. కరెక్ట్ పని చేసిన వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే ఆటోమేటిక్‌గా రిజల్ట్ ఇస్తది. డబ్బులు రాలేదంటే మీనింగ్ ఏంటి? అవుట్‌పుట్ చూడొద్దండి. అవుట్‌పుట్ నెగెటివ్‌గా ఉన్న మీనింగ్ ఏంది? మీ ప్రాసెస్ రాంగ్ అయింది కాబట్టి అవుట్‌పుట్ నెగెటివ్ అయింది. అంతే డిఫరెన్స్. సో ఫస్ట్ థింగ్ ఈ ప్రపంచంలో మన బిజినెస్ ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్ ట్రేడింగ్ అనేది ఎవర్ గ్రీన్. దీంట్లో డబ్బులుందన్న విషయం అందరికీ తెలుసు. ఇది వరల్డ్స్ నంబర్ 1 బిజినెస్. రెసిషన్ ప్రూఫ్ అన్నీ తెలుసు. ఒకటే ఒకటి థింగ్ కావాలంటే ఎలా చేయాలో కూడా తెలుసు. కానీ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్‌గా చేస్తున్నారా అంటే అదే ప్రాబ్లమ్ అంట. సో ఇప్పటి నుంచి ఒకటే ఒకటి. మీకు మనీ రాట్లేదు అంటే నేను కరెక్ట్ వర్క్ చేయలేదు అని తెలుసుకో. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు కూడా మన పనిని కరెక్ట్‌గా ఉంటేనే ఆ పనికి తగ్గ రిజల్ట్ మనకిస్తాడు. సో ఇప్పుడు మీరు చేయాల్సిందేందంటే వర్క్. సెకండ్ ఏందంటే వర్క్ ప్లేస్‌ని మనం టెంపుల్ లాగా భావించాలి. సో వర్క్ టెంపుల్. ఇప్పుడు మీకు ల్యాప్‌టాప్ ఉంది. ఇప్పుడు గుడికెళ్తే ఏం చేస్తాం మనం? నీట్‌గా కాళ్ళు చేతులు నీట్‌గా కడుక్కొని వెళ్తాం. కానీ మన వర్క్ ప్లేస్ చూసామనుకోండి చెత్తగా ఉంటుంది. సో మనం పని చేసే దగ్గర నీట్‌గా పెట్టుకొని కరెక్ట్‌గా వర్క్‌ని ఎగ్జిక్యూట్ చేయండి. కరెక్ట్‌గా రిజల్ట్ అనేది వస్తుంది. ఎగ్జిక్యూట్ ఏంది ఒక స్ట్రాటజీ పట్టుకోండి. నేను నేర్పించింది ఒక స్ట్రాటజీ పట్టుకోండి. ఆ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ ఎక్కడ? స్టాప్ లాస్ ఎక్కడ? టార్గెట్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఇంతే వర్క్. ఈ వర్క్‌ని మీరు కరెక్ట్‌గా గాని ఎగ్జిక్యూట్ చేస్తే
ఎవ్రీడే నైట్ మీకు రిజల్ట్ తెలుసు. రైట్ రిజల్ట్ ఈరోజు మార్నింగ్ లేగానే ఎందుకోసం లేస్తున్నారు మీరు? వర్క్ చేయడం కోసం లేస్తారు. వర్క్ చేశారా? రైట్ వర్క్ చేశారా? రిజల్ట్ ఎండ్ వస్తుంది. రాంగ్ వర్క్ చేశారా? లాస్ట్లో ఏమొస్తుంది? లాస్ వస్తుంది. సో రైట్ వర్క్ చేయడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ఒకే ఒక థింగ్, మీ లైఫ్ స్టైల్ మారాలి అంటే పని చేయాల్సిందే, మీరు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాల్సిందే, వేరే అదర్ ఆల్టర్నేటివ్ లేదు. థ్యాంక్ యూ అండి.